మీకు ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ గ్రేటర్ హైదరాబాద్లో ఓటింగ్ కలిగి ఉంది, అంతో ఇంతో కంపల్సరీ. ఇప్పటి వరకు బీజేపీకి మద్దతుగా ఎక్కడ వాళ్ళు పాల్గొన్నట్టు లేదు, ప్రచారం చేసినట్టు లేదు. జనసేన నిన్న మద్దతు ప్రకటించింది. పైగా చంద్రబాబు నాయుడు మొన్న తన పాత అంబాసిడర్ కార్ తోటి ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కు వేయండి అనే ఇండికేషన్ ఇచ్చిండనే చర్చ నడుస్తున్నది. ఆల్రెడీ వాళ్ళ పార్టీ తరఫున చెప్పారు, మేము ఎన్డీఏ భాగస్వామ్యం, బీజేపీకే మేము మా మద్దతు ఉంటుందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ యూనిట్ లేదు తెలంగాణలో. ప్రెసిడెంట్, తెలంగాణ శాఖ ప్రెసిడెంట్ ఇంతవరకు లేరు వాళ్ళు, అందుకే వాళ్ళు ప్రకటించలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులను పిలిచి మీరు బీజేపీకి చేయాలని చెప్పారు. వాళ్ళు చేస్తా ఉన్నారు బస్తీలలో. సార్ స్వామి సార్, ఐ న్యూస్ సార్. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు అన్ని రకాల రక్షణ ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం రక్షణ లేదని చెప్పేసి మొన్న రహమత్ నగర్లో సీఎం మాట్లాడారు. నిన్న కేటీఆర్ కూడా ఒకవైపు కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఈ హిందూ ముస్లిం రాజకీయాలపై ఆయన కూడా మాట్లాడారు. మీరు దీని మీద ఏమంటారు? రేవంత్ రెడ్డి మాట వెళ్ళి ముస్లింల ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీ అంటారు, అలాగే హిందువుల ఇజ్జత్ అవసరం లేదు. ఆయన మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని అరువు తెచ్చుకొని టికెట్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక గాంధీభవన్లో జరగలే. మరి ఎంఐఎం ఆఫీసులో జరిగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్క అసెంబ్లీలో ఉండి ప్రచారం చేస్తూ ఉన్నారు, ఓవైసీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప ఓపెన్గా వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు, పబ్లిక్ మీటింగ్లో, ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు ఎంఐఎం నాయకులు కూడా వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారంటే నిజంగా ఈరోజు మరి పతంగు గుర్తు పైన చేయి గుర్తు పెట్టుకొని మజ్లిస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. నాకు ఇంతవరకు తెలియదు, ఒక వారం రోజుల ముందే నీకు అజారుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మరి పోనీ ముస్లింల ప్రేమ ఉంటే 2 సంవత్సరాల క్రితం మీ గవర్నమెంట్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు ముస్లింలకు? ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక వర్గం వారి ఓట్ల కోసము మంత్రి పదవులు తీసుకున్నారు. టికెట్ ఇవ్వనటువంటి వ్యక్తి, నిరాకరించినటువంటి వ్యక్తి, పనికిరాడని చెప్పినటువంటి వ్యక్తికి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే గారు, ఎంపీ కాదు. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించి వారిని కనిసైగల్లో పనిచేస్తున్నటువంటి 2 పార్టీలు. ఈరోజు రేవంత్ రెడ్డి అంతకుముందు కేసీఆర్ ఓ మాట అన్నాడు, నేను అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రత్యేక విమానం తీసుకొని దేశమంతా తిరుగుతాం బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా, ప్రజలను, రాజకీయ పార్టీలను సంఘటితం చేస్తున్నాడు. పాపం ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఉంది. ఈరోజు ఎంఐఎం పార్టీ ఎప్పుడు పార్టీ మారదు, ఒకటే పార్టీ, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తోటి 10 సంవత్సరాలు కాపురం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులు వచ్చింది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేసింది. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడితే మైక్ కట్ కాదు, అసెంబ్లీలో వారు లేచిలు పడితే స్పీకర్ మైక్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ రకంగా మజ్లిస్ పార్టీ ఏ రకంగా ఆడింది ఆటగా, పాడింది పటగా రాష్ట్రంలో ఎవరని చేసింది. ఈరోజు 2 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే విధమైన పాత్ర పోషిస్తున్నది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ ఆలోచన చేస్తే దేశమంతా పోటీ చేస్తుంటుంది మజ్లిస్ పార్టీ. తెలంగాణలో మాత్రము 7 సీట్లకే చేస్తుంది, ఒక ఎంపీకే చేస్తుంది, మిగతా దగ్గర చేయదు. ఎందుకంటే బీజేపీ పడేటువంటి ఓట్లు చిలాలా, వాళ్ళ ఓట్లను కూడా మమ్మల్ని వ్యతిరేకించేటువంటి పార్టీలకు, మాకు ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలకు ఓట్లు పడాలా, మజ్లిస్ పార్టీ ఓట్లు. ఆ రకంగా బీజేపీని అడ్డుకునేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణలో ఎంఐఎం చేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 పార్టీలు కూడా ఫ్యామిలీ పార్టీలే, కుటుంబ పార్టీలే. 3 పార్టీలు కూడా వాళ్ళు ముస్లింలను అడ్డం పెట్టుకొని పేద ముస్లింలకు ఏం చేయరు. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేటర్స్గా, మేయర్గా, డిప్యూటీ మేయర్గా, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మరి 100 కోట్ల రూపాయలు తీసుకెళ్తారు, ఎక్కడ పోతే తెలియదు ఓల్డ్ సిటీలో. ఈరోజు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కరెంటు బిల్ కట్టరు, వాటర్ బిల్ కట్టరు. మజ్లిస్ పార్టీ డామినేటెడ్, ప్రజలు కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా కట్టనివ్వరు వీళ్ళు. ఆ రకంగా రౌడీజం, గుండాయిజం చేస్తున్నారు. అలాంటి పార్టీలను పెంచి పోషించడం తెలంగాణకు లాభమో నష్టమో, హైదరాబాద్ లాంటి నగరానికి లాభమో నష్టమో ఈ పార్టీలు ప్రజలు ఆలోచన చేయాలి.
నేను కూడా అంటున్నా కదా. నేను ఇప్పుడు కూడా చెప్పాను, మహమ్మద్ అజారుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే, లేకపోతే ముస్లిం మీద అంత ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా క్యాబినెట్లో ఎందుకు తీసుకోలేదు ఒక్కరు కూడా? రేవంత్ రెడ్డి చెప్పాలి. చార్మినార్ కూడా ముక్కు నాలుక రాయాలి తప్పైందని. నెంబర్ 1. అజారుద్దీన్ అంత మంచోడైతే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బాగా వచ్చాయి కదా మన ఓట్లు. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చాలా బాగా వచ్చినాయి. ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఆయన ఎందుకు పక్కన పెట్టారు? 2. మరి ఆధారగా ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీగా, ఎమ్మెల్సీ కాదు, ఏమి లేకుండా మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి ఎందుకు చేశారు? ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పానండి. మాటలు మాట్లాడము, అబ్బా జాగిరు అయ్యే జాగిరు మాట్లాడదు. నేను అట్లా మాట్లాడలేను. ఆయన స్థాయికి దిగజారలేను. నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా పెరిగాను. ఆయనలాగా అనేక పార్టీలలో తిరిగి, అన్ని పార్టీలలో ఏ పార్టీ లేదు, అన్ని పార్టీలు పోయినాయి. అని ఆల్ పార్టీస్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారికి. ఇక మజ్లిస్ పార్టీ ఒకటి ఉంది. సార్ నేను అమర్ గుప్తా, సూర్య రిపోర్టర్ సార్. సార్ బీజేపీలో కాలంలో ఉండి అదే చెప్తున్నాను నేను. అన్ని పార్టీలు అయిపోయినాయని చెప్పినాను సార్. నేనుగా ఆయనే చెప్తాడు కదా, నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ,